చిత్రంలో ఉన్న ఇనుమును చూడండి. దీన్ని బాగా వేడి చేసినట్లుగా కనిపిస్తోంది కదా? ఇలా ఇనుమును వేడి చేసినప్పుడు జరిగేటువంటి మార్పు భౌతిక మార్పా? లేక రసాయన మార్పా? ఆలోచించండి. సాధారణంగా మనం ఇనుముని వేడి చేసినప్పుడు అది ఇంకా ఇనుముగానే ఉంటుంది. అంటే ఇనుము యొక్క సంఘటనంలో ఎటువంటి మార్పు జరగదు. కేవలం దాని ఉష్ణోగ్రత, ఆకారం లేదా పరిమాణంలో మాత్రమే మార్పనేది జరుగుతుంది. అలాగే మనం వేడిగా ఉన్నటువంటి ఇనుమును చల్లార్చినట్లయితే దాన్ని తిరిగి మనం చాలా సింపుల్‌గా పాత స్థితికి కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఇనుమును వేడి చేయడం అనేది ఒక భౌతిక మార్పు, ఫిజికల్ చేంజ్. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కొత్త పదార్థం ఏర్పడడం లేదు. అలాగే ఇనుమును మనం తిరిగి దాని పాత స్థితికి కూడా మార్చగలుగుతున్నాం. కాబట్టి ఇది భౌతిక మార్పుకు ఉదాహరణ. సరే, ఇప్పుడు ఈ చిత్రాలను చూడండి. ఈ తాళాలు తుప్పు పట్టి ఉన్నాయి కదా? ఈ విధంగా ఇనుము తుప్పు పట్టడం అనేది ఎటువంటి మార్పు? భౌతిక మార్పా? లేక రసాయన మార్పా? తుప్పు పట్టడం అనేది ఒక రసాయన మార్పు. ఇనుమును ఎక్కువ కాలం పాటు గాలి తగిలేలా ఉంచినప్పుడు అది గాలిలోని నీటి ఆవిరి అలాగే ఆక్సిజన్తో చర్య జరిపి ఫెర్రస్ ఆక్సైడ్ రూపంలో కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దాన్నే మనం తుప్పు అని అంటాం. ఇదే ఇనుము ఉపరితలం మీద ఏర్పడేటువంటి ఎర్రటి గోధుమ రంగు పూత. ఇది పాత ఇనుము కన్నా భిన్నమైన పదార్థాలతో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది ఇనుములోని పరమాణువులు ఆక్సిజన్ మరియు నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడినటువంటి కొత్త పదార్థం. దీన్ని ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ అని అంటారు. ఈ ఫెర్రస్ ఆక్సైడ్కు ఇనుముకు ఉండే రసాయన ధర్మాలకు భిన్నమైన రసాయన ధర్మాలు ఉంటాయి. అందువల్ల వేడి చేయడం లేదా చల్లార్చడం లాంటి సాధారణ పద్ధతుల ద్వారా దీన్ని తిరిగి మనం స్వచ్ఛమైన ఇనుముగా మార్చలేము. కాబట్టి తుప్పు పట్టడం అనేది ఒక రసాయన మార్పు, కెమికల్ చేంజ్. అయితే ఈ మార్పు జరగడానికి చాలా సమయం పడుతుంది. అంటే నెలలు లేదా సంవత్సరాల కాలం కూడా పట్టొచ్చు.